దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీలలో భారీ పతనం కనబడడంతో మిడ్ స్మాల్ క్యాప్ సూచీలు భారీగా దిగువకు పడిపోయాయి. ఈ దెబ్బకి మార్కెట్లో ఆల్రౌండ్ క్షీణత స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికీ 1100 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్ ఉండగా 415 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ కొనసాగుతోంది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీలలో భారీ పతనం కనబడడంతో మిడ్ స్మాల్ క్యాప్ సూచీలు భారీగా దిగువకు పడిపోయాయి. ఈ దెబ్బకి మార్కెట్లో ఆల్రౌండ్ క్షీణత స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఇప్పటికీ 1100 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్ ఉండగా 415 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ కొనసాగుతోంది. మరి ఈ దేశకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించడానికి మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ గీతానంద్ గారు. గీతానంద్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. మరి ఇప్పుడు సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ మరి ఇంత పతనంలా కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని అంటే స్టాక్ మార్కెట్లో ఏ అంశాలపైన ఎక్కువగా ఈ భారీ ప్రభావం, ఏవేవి ఎక్కువగా భారీ నష్టాలు కొనసాగుతున్నాయండి? ఓవరాల్ గా మార్కెట్ కనుక చూసినట్లయితే ఎక్కువగా నష్టపోవడానికి ప్రధానమైనటువంటి కారణం కింద చెప్పుకోవాల్సింది ఓవర్ వాల్యుయేషన్. ఈ ఓవర్ వాల్యుయేషన్ సంబంధించిన కామెంట్స్ ఎప్పుడైతే వచ్చాయో అప్పుడే మన మార్కెట్ లో పతనం మొదలైందని చెప్పొచ్చు. సెన్సెక్స్ నిఫ్టీ దాదాపుగా చూస్తే భారీగా నష్టపోయి సెన్సెక్స్ 1000 పాయింట్ల పైగా నష్టపోవడం మనం చూస్తున్నాం. అలాగే యుఎస్ బాండ్ ఈల్డ్స్ కొంతవరకు పడ్డము, దాంతో పాటు సిపి ఇన్ఫ్లేషన్ డేటా ఒకటి, ఇవన్నీ కూడా మార్కెట్ మీద ఎక్కువగా ప్రభావం చూపించాయి. పులి మీద పుట్టల రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి హెవీ వెయిట్, అలాగే టాటా గ్రూప్ లో ఉన్నటువంటి 2 స్టాక్స్ ఇవన్నీ కూడా పతనం అవడంతో ఒక్కసారిగా కూడా మార్కెట్ లో ఒక బేరిష్ మూమెంట్ కనపడతా ఉంది, ఒక ఆందోళన కనబడే పరిస్థితి కనపడతా ఉంది. దాంట్లో కూడా మనం కనుక గమనించినట్టయితే మీడియం అండ్ స్మాల్ క్యాప్ షేర్లు దాదాపు 3% పైన నష్టపోవడం అనేది మార్కెట్ లో ఇంకొక పెద్ద బ్యాడ్ న్యూస్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే ఇన్వెస్టర్స్ ఎక్కువగా కూడా మీడియం అండ్ స్మాల్ క్యాప్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టుంటారు, అక్కడే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ జరుగుతూ ఉంటుంది. సో ఈ పతనం మరింత కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇంకొక సెన్సెక్స్ విషయానికి వచ్చి ఇంకొక 600 పాయింట్ కింద ఒక బలమైనటువంటి సపోర్ట్ ఉంది. ఇంచుమించు ఆ స్థాయిలు పరీక్షించేటువంటి అవకాశం ఈ వారంలో అయితే ఉంది మార్కెట్. ఓకే, అంటే జనరల్ గా ఆల్రౌండ్ క్షీణత అంటే ఏ అంశాలను బేరే చేసుకొని దాన్ని ఆల్రౌండ్ క్షీణతగా చెప్తారండి? సో ప్రధానంగా చూస్తే ఎలక్షన్ ఉంది. ఎలక్షన్ ముందు జనరల్ గా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేటువంటి ఫ్లక్చువేషన్ ఎలా ఉంటుందని అది కొంత ఎర్లీగానే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. దాంతో పాటుగా చెప్పాలంటే ఇన్ఫ్లేషన్ డేటా ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అది కొంత కలవరపాటుకు గురి చేసిందని చెప్పొచ్చు. సో ఇవన్నీ మార్కెట్ లో ఒక ఫ్లక్చువేషన్ కారణమయ్యాయి. నిన్ననే మార్కెట్ లో మనం బ్యారిష్ బ్రేక్అవుట్ చూసాం. మార్నింగ్ ఫస్ట్ 5 minutes లో మార్కెట్ భారీగా పెరిగిన తర్వాత మళ్ళీ కూడా పతనాన్ని నిన్న నమోదు చేస్తాం. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో పెరిగిన మార్కెట్ కూడా సెకండ్ హాఫ్ అన్ అవర్ లో అంతే వేగంగా పతనం కావడం చూస్తాం. దానికి కొనసాగింపుగానే ఈ రోజు మార్కెట్ లో పతనాన్ని మనం చూస్తున్నాం చెప్పండి. అయితే గీతానంద్ గారు, మరి సెన్సెక్స్ నిఫ్టీలలో ఇలా భారీ పతనం, ఇంకా మిడ్ స్మాల్ క్యాప్ సూచీలు కూడా భారీగా దిగువకు పడిపోవడం, వీటన్నిటిని అంటే ఇప్పుడు జనరల్ గా సాధారణంగా మహిళల కోసం ఒక ప్రశ్న అండి, అంటే బంగారం వెండిపై దీని ఈ ప్రభావం ఎంతవరకు ఎలా ఉండబోతుంది? పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. మార్కెట్లు ఎప్పుడైతే పతనం అవుతాయో ఆటోమేటిక్ గా బంగారం పెరుగుతుందండి. ఓకే, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ కింద. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి గీతానంద్ గారు.